Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రేమ పెళ్ళి అంటేనే ఇంట్లో చాలా పెద్ద విషయం అయినప్పటికీ ప్రేమ పెళ్ళి అనగానే కుటుంబం అటు అబ్బాయి కుటుంబమైన అయ్యి ఉండొచ్చు, ఇటు అమ్మాయి కుటుంబమైన అయ్యి ఉండొచ్చు, భయపడిపోతుంటారు. ప్రేమ పెళ్ళి అనగానే మన క్యాస్ట్ కాదు, సో మన రిలీజియన్ కాదు, లేకపోతే ఇంకేదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రేమ పెళ్ళిలో వద్దు అని చెప్పడానికి ట్రై చేస్తుంటారు. కానీ లేదు, మేము ప్రేమ పెళ్ళే చేసుకుంటాం, నాకు ఆ అబ్బాయే కావాలి ఆర్ నాకు ఈ అమ్మాయే కావాలి అని పట్టుబట్టి కూర్చుంటే వాళ్ళకి ఎలా సర్ది చెప్పగలరు పేరెంట్స్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు థింక్ అగైన్ ప్రోగ్రాంలో నాతో పాటు రామ్మోహన్ నమ్లే సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, బాగున్నారా? బాగున్నామా? సో ఫార్ సో గుడ్. హౌ ఆర్ యూ వైష్ణవి? ఐఎమ్ గుడ్ సార్, టూ గుడ్, థ్యాంక్ యూ సార్. సో ప్రేమ పెళ్ళి వద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఫస్ట్ పేరెంట్స్. లేదు, మేము ప్రేమ పెళ్ళే చేసుకోవాలి, నాకు ప్రేమ పెళ్ళి అయితేనే నేను పెళ్ళి చేసుకుంటాను అని కూర్చుంటే ఎలా సర్ది చెప్పగలరు అసలు పేరెంట్స్ వాళ్ళకి? బేసిక్ ఏంటంటే అమ్మా, కొన్ని పదాలు సమాజంలో దొర్లిపోతుంటాయి. అట్లా అవును సార్. దొర్లిన తర్వాత ఒక క్రిటికల్ మాస్ చేరిన తర్వాత దే ఆర్ యాక్సెప్టెడ్ బై ద సొసైటీ. ఓకే. యాక్చువల్గా ప్రేమకి అర్థం ఏంటి? వీ హ్యావ్ టు గో ఫర్ డీప్ ఆఫ్ ఇట్. ఓకే. తల్లి కూడా బిడ్డను ప్రేమిస్తుంది. అవును. ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు మేల్ అండ్ ఫిమేల్, పెళ్ళి అనేది ఎందుకు అనేది ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అయితే వరల్డ్ షుడ్ గో ఆన్ కదా. ఓకే. అందుకని ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద ప్రాపర్ కోఆపరేషన్, కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్, వెదర్ ద బాడీలీ ఆర్ ద మెంటల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫిమేల్, దట్ ప్రొక్రియేషన్ హ్యాపన్స్. అది పెళ్లి యొక్క పరమార్థము. ఇంకా వేరే అవుట్ సైడ్ ఇటు పిచ్చి పిచ్చి వేషాల కోసం కాదు. దిస్ హైస్ టు బి ఇట్స్ ఎ వాల్యూ ఎడ్యుకేషన్. ఓకే. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచి ఏది అంటే ఏ ఏజ్లో ఏది చెప్పాలో అది చెప్తూ, ఓకే, ఏ ఏజ్లో ఏది చెప్పాలో అది చెప్తూ, ఓకే, 18 ఏళ్ళకి మనం మేజర్ అవుతామా లా ప్రకారంగా. 18 ఇయర్స్ తర్వాత చెప్తే వాళ్ళు వినకపోవచ్చు, వినొచ్చు, ఆప్షన్ ఇస్ దేర్. బట్ 18 ఇయర్స్ లోపల ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్ బికాస్ వీ ఆర్ బోత్ పేరెంట్ అండ్ గార్డియన్. మనం ఏది చెప్తే వాళ్ళు వినాలి అండ్ గార్డియన్, అది లా ప్రకారంగా కూడా. కానీ 18 ఇయర్స్ దాటిన తర్వాత పేరెంట్ ఈజ్ ఏ పర్మనెంట్ డిజిగ్నేషన్, కానీ గార్డియన్షిప్ పోతుంది. బికాస్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, యూ నీడ్ నాట్ బి మై గార్డియన్ ఎట్ ఆల్ అని వాళ్ళనే అవకాశం ఉంది. అందుకే మనము మీడియాలో కూడా చూస్తుంటాము, 18 ఇయర్స్ దాటిన అమ్మాయి ఇంట్లో వద్దంటే స్ట్రేట్గా పోలీస్ స్టేషన్కి పోయి ఆమె మేజర్, మై పేరెంట్స్ ఆర్ అన్నెసరీ డిస్ట్రిక్ట్ అంటే పేరెంట్స్ మీద కేసు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఏం చేయాలి మరి? తెలివైన పేరెంట్స్ 18 ఇయర్స్ లోపల మ్యారేజ్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు, అది మనకి డైజెస్ట్ కాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో గైడ్ కావాలి. అయితే అదన్నా చేయాలా, దానికి అమ్మాయి ఒప్పుకోవాలా, పేరెంట్స్ ఇది కుదరాలి. చైల్డ్ మ్యారేజ్ అని కిందకి తోసేస్తారు కాదు. ఎట్లా అవుతుందమ్మా? చైల్డ్ ఎంతవరకు? చైల్డ్ 16 వరకు చైల్డ్ అవుతుంది. మరి అదన్నా తీసుకోండి. చైల్డ్ అంటే 16 కూడా కాదు, ఇంకా తక్కువ. అంటే మీరు ఆ పాయింట్ అన్నారు కాబట్టి నేను ఎయిర్టెల్ సర్టన్ ఫెస్టాన్, FESTON అని ఆ పదంలో నుంచి ఓఎఫ్టీలో 0, 1, 2, 3, 4, 5 దిస్ రిప్రజెంట్స్ ఓఎఫ్టీ ఏజ్ గ్రూప్. దెన్ నెస్ట్, ఇవన్నీ ఫెస్టాన్లో ఇంచే, FESTONలో ఇంచే ఈ పదాలు. నెస్ట్, NEST, 6, 7, 8, 9, 10, 11, 12 అంతవరకు చైల్డ్. అంత లోపల చేస్తే చైల్డ్ మ్యారేజ్ అనొచ్చు మీరు. అయితే ఇప్పుడున్న చట్టం ప్రకారంగా మైనర్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్, అది ఉంది. సో ఇద్దరికి 18 అవ్వాలా. అమ్మాయికి జస్ట్ 18 అవ్వని, రేపటికి 18 అవుతుంది అనుకోండి, అంటే నేరుగా చెప్తున్నాను. దట్ ఈస్ ద థింగ్. రెండవ విషయము, అలా కాకపోతే పోనీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా 24, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటుంటే కూడా 18 ఇయర్స్ వరకు పిల్లలు, అమ్మాయి వాళ్ళ బిడ్డ దీంట్లో ఎటువంటి మైండ్ సెట్ తయారు చేయాలి అంటే, ఐ షుడ్ నాట్ గో ఫర్ ఏ లవ్ మ్యారేజ్. వై లవ్? యూ మ్యారీ అండ్ లవ్. నేను రివర్స్లో చెప్తున్నా. యూ మ్యారీ అండ్ లవ్, పెళ్లి చేసుకొని ప్రేమించు, జీవితాంతం ప్రేమించు, చచ్చేంత వరకు. ఎవరు హస్బెండ్ చచ్చేంత వరకు, కానీ నువ్వు చచ్చేంత వరకు ప్రేమిస్తూ పోయాడు, నువ్వు స్టాప్డ్. వై అంటే ఇనీషియల్గా ముందే ఇది రిహార్సల్ ఎందుకు? ఇప్పుడు పాటలు పాడేటప్పుడు రిహార్సల్ చేస్తాము, ఇది సీరియస్ ప్రాబ్లం కదా జీవితంలో. అదొకటి.
దెన్ లవ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఈ అమ్మాయి వేరే వాళ్ళతోని బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ విచిత్రమైన పదాలమ్మా. ఫ్రెండ్ ఐ యాక్సెప్ట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్? యూ జస్ట్ సే ఫ్రెండ్. ఓకే, అన్ని విచిత్రమైన పదాలు. డేటింగ్ అది నాన్ సెన్స్ కదా. అంటే గివెన్ మై ఏజ్ ఇట్ లుక్స్ బిట్ ఆఫ్ నాన్ సెన్స్ కనిపిస్తుంది. కనుక 18 years లోపల అమ్మాయిలు ఏ ఫ్రేమ్లో రావాలంటే మై పేరెంట్స్ ఆర్ మై వెల్ విషర్స్ ఐ హావ్ టు గో బై దెమ్. ఇంకోటి ఆ అబ్బాయి హైడ్స్ సర్టన్ థింగ్స్. ముందు ఈ కులం అని చెప్పడం అంటే ఐఎమ్ నాట్ కులానికి అగెనెస్ట్ కాదు. ఏ కులానికి ఆ కులమే గొప్ప. చిన్న కులము పెద్ద కులం అనేది లేదు. డిఫరెంట్ కులాలు ఉన్నాయి. కులం అనే పదం వాడకుండా ఇంకా ఐసే కమ్యూనిటీ టు బి మోర్ బ్రాడర్. సో ఆయన కమ్యూనిటీ చెప్పడు, ఈమె కమ్యూనిటీ చెప్పదు, ఆ తర్వాత తెలుస్తుంది. అంటే లవ్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్. నేను లవ్ అనే బదులు ఐఎమ్ సెంట్ అంటే యువర్ హార్ట్ బై హార్ట్ అనేది ఏం లేదు, మైండే హార్ట్ అంతా ఒకటే. మెంటల్ కమిట్మెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ దాని కిందికి వెళ్ళిపోతాయి. ఇక ఆ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అయితే ఏమైంది, నో ఇట్స్ ఇంపార్టెంట్. విత్ ఇన్ కమ్యూనిటీ ఎందుకు మ్యారేజ్ జరగాలి అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏ దేశంలో ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా దే హ్యావ్ ద సిమిలర్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా. అటువంటప్పుడే సర్దుబాటు అవడం ఒక్కొక్కసారి కష్టమవుతుంది. మరి వేరే కమ్యూనిటీలో ఎట్లా సర్దుబాటు అవుతావు? ఇంకొకటి విత్ ఇన్ ద రిలీజియన్ ఇంటర్ కమ్యూనిటీ ప్రాబ్లం ఒకటైతే people are also going for these boys nowadays, they are going for inter-religious this. అది ఇంకా నాన్సెన్స్ కదా. అంటే మీరు ప్రేమకు వ్యతిరేక సార్? కాదు. ప్రేమించు, ఎప్పుడు ప్రేమించాలో అప్పుడు ప్రేమించు, ఎవరిని ప్రేమించాలో వారినే ప్రేమించు, ఎట్లా ప్రేమించాలో అట్నే ప్రేమించు. అంటే ఇప్పుడు అది బిజినెస్ అయిపోతుంది కదా సార్? ఎట్లయితుంది అంటే మనం వీళ్ళని ప్రేమించాలి, ఈ టైంలో ప్రేమించాలి, ఇలానే ప్రేమించాలి కాదు. ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ ఎ సీక్వెన్స్. అసలు ప్రేమకి నిర్వచనం చెప్పండి అమ్మా మీ దాంట్లో. యు ఆర్ ఏ లిటరేచర్ దిస్ అన్న లైక్ ఐ అండర్స్టాండ్, లవ్ సమ్హౌ నాకు అది పెద్ద జీర్ణం కాదు పదం. ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్ పర్సన్, ఐ డు నాట్ లైక్ దిస్ పర్సన్, దట్ ఈస్ ఓకే. అంటే లైక్ ముదిరితే లవ్ అవుతుంది. లవ్ అనేది మనం క్రియేట్ చేసిన పదము. అంటే విపరీతమైన అభిమానం కానీ ఉండడాన్నే. ఇప్పుడు మనం ఒకరిని మ్యారేజ్ చేసుకుంటాము, మ్యాండేటరీగా యు ఆర్ కమిటెడ్ టు హిమ్, బట్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ ద హార్ట్స్ యూ మే బీ లైకింగ్ సమ్ అదర్ పర్సన్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ నో యువర్ కంటౌర్స్, నీ హద్దులు నువ్వు తెలుసుకో. బికాజ్ యూ లైక్ హిమ్ యూ లీవ్ హిమ్ అండ్ గో దేర్, నో, నాన్ సెన్స్. అంటే కొంతమన్నా ఎథిక్స్ ఉండాలి కదా మనం హ్యూమన్స్ అయినప్పుడు. సో దట్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ సేయింగ్. మీరు లవ్ చేయదలుచుకుంటే కూడా ఇంటర్ కమ్యూనిటీ ముందు మీ పేరెంట్స్ చెప్పండి. మనం స్పాట్ చేయొచ్చమ్మా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మనం కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ జాబ్ చేస్తున్నప్పుడు కానీ యూ మే స్పాట్ ఏ పర్టికులర్ ఏ మేల్ ఆర్ ఫిమేల్, వీళ్ళైతే మనకి సరిపోతారేమో అనేసి. అంటే మీరు ఓవర్ హియరింగ్ డైలాగ్స్తోని కానీ ఫేస్ టు ఫేస్ కానీ గ్రూప్ డిస్కషన్లో కానిస్తే పేరెంట్స్ విల్ గో ఫైండ్ అవుట్ దేర్ బ్యాక్గ్రౌండ్. మన కమ్యూనిటీ అయినా ప్రాపర్ ఎడ్యుకేషన్ మనకు సరిపోతుందా, మనీ ఈజ్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, వెల్ మేనర్డా, కల్చర్ ఉందా, మంచి హ్యాబిట్స్ కల్టివేట్ అవుతున్నారు వాళ్ళకి చెప్తే దే విల్ డూ ఏ స్పేడ్ వర్క్ ఫర్ యూ. పారపని అంటాం మనం తెలుగులో. స్పేడ్ వర్క్ తల్లిదండ్రులు చేసిన తర్వాత అదంతా ఫైనలైజ్ అయిన తర్వాత యూ స్టార్ట్ లవింగ్, నాట్ బిఫోర్ దట్. 7 తరాలు అటు 7 తరాలు ఇటు, 7 తరాలు వదిలేండమ్మా, ఉన్న తరంలో చూడట్లేదు దానము. నువ్వు బ్లైండ్లో ఉంటాము. లవ్ సరిపోదనేసి బ్లైండ్, నో, వాట్ ఈస్ బ్లైండ్ లవ్? 7 తరాలు కాదు, అబ్బాయి బ్యాక్గ్రౌండే నీకు తెలియకుండా ఇదేంటి తర్వాత చెప్తారు ఆయన కమ్యూనిటీ వేరే అనేసి. మరి నువ్వు కమిట్ అయినావు కదా, ఇప్పుడు కమ్యూనిటీ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్ బికాజ్ యూ హ్యావ్ కమిటెడ్. సో డోంట్ కమిట్ వితౌట్ నోయింగ్ ద థింగ్. కీప్ ఆప్షన్స్ ఆల్రెడీ ఓపెన్, డోంట్ క్లోజ్ ద ఆప్షన్స్. అంటే ఒకసారి ప్రేమలో ఉంటూ కూడా ఆప్షన్స్ పెట్టుకోండి. ప్రేమ లేదమ్మా, పరిచయం అంటే నేను జస్ట్ పరిచయం, స్టాప్ ఎట్ పరిచయము. ప్రేమకి వెళ్ళొద్దు. రైట్, పరిచయం దశలోనే మీరు ఇంకా పరిచయం దశలోనే అన్ని తెలుసుకోండి. ప్రేమ అనేది పెళ్ళైన తర్వాతనే ఓన్లీ స్పౌజ్నే ప్రేమించండి, నాన్ ఎల్స్. ఈ తరం ప్రేమ ఇవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఐ గెట్ వైల్డ్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళమ్మా. ఇప్పుడు ఎవరి కర్మలకి భగవద్గీత ప్రకారం కూడా వాళ్ళే బాధ్యులు, వాట్ ఎవర్ యూ సో యూ రిపీట్.
కానీ నీ బుర్ర నీ తెలివి పనిచేయనప్పుడు దేర్ ఇస్ నథింగ్. మనం అర్థమెటిక్ చేసినప్పుడు 18లో 9 తీసేయాలా, పైన 8 ఉంది కదా, 8లో నుంచి 9 కాబట్టి 10 అరువు తీసుకొని 18 అయింది కదా. నీ బుర్ర పనిచేయనప్పుడు యూ బారో ద సంబడీస్ బ్రెయిన్, నథింగ్ రాంగ్. నీ పేరెంట్స్తో కొంచెం ఏమన్నా మీరు సిగ్గుపడితే ఈ విషయాలు పేరెంట్స్తో ఎలా మాట్లాడతామని మీ పెద్దన్నయ్యో, కజునో, పెద్దవాళ్ళు, అంకులు, మేనమామలు దేనుకున్నారు ఇవి సపోర్ట్ చేయడానికి, చిన్నాన్నలు, పెద్ద నాన్నలు, వాళ్ళ ద్వారా యూ కెన్ అప్రోచ్ యువర్ పేరెంట్స్ డైరెక్ట్గా కాకపోతే కూడా. కనుక ఈ లైఫ్ వివాహం అనేది ఇంకోటి డైవర్స్ కూడా ఉందమ్మా. డైవర్స్ ఇంతకుముందు ఉండేవి కావు. వన్ లైఫ్ వన్ స్పౌస్, దట్స్ వాట్ ఐ ప్రమోట్. బతికున్నా చనిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళయింది 6 నెలలకే భర్త చనిపోయినాడు, యూ డోంట్ మ్యారీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ లవ్డ్ యువర్ husband. That is the, I mean, the stench of that, I mean, that is the dedication of the love, that is called love. 13 yearsకి 14 yearsకి పెళ్లి చేసుకుని 15 yearsకి హస్బెండ్ చనిపోతే మరి లైఫ్ అంటే మొత్తం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అలానే ఉండిపోవాలి. 13-14 yearsకి చేయమని ఎవరు ఉన్నారు అనట్లేదు కదా. 18 years కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే 18 years దాటితే ద గర్ల్ ఆర్ బాయ్ ఈజ్ ఇండిపెండెంట్, దే నీడ్ నాట్ గో బై ద వర్డ్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఆ పాయింట్ అన్నా. కానీ అది లీగల్లీయే, అంటే ఆ విషయం ఆ లెవెల్కి పోతే. కానీ జనరల్గా అంత పోవాల్సిన పని లేదు కదా. 18 ఏళ్ళకు మీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చారా మీ పేరెంట్స్? కనీసం మెటీరియల్గా ఆలోచించినా కూడా దానికైనా యూ షుడ్ హ్యావ్ సమ్ థ్యాంక్ఫుల్నెస్ కదా. దేర్ ఆఫ్టర్ ఆల్సో దే ఆర్ వెల్ విషర్స్ కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మీ తల్లిదండ్రులకు మించి మీకేమైనా వెల్ విషర్స్ ఉంటారా? లేరు. పోనీ మూర్ఖులైన తల్లిదండ్రులు, మీ అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు, మీరు బాగా చదువుకున్నారు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి, మీ పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా. ప్రేమ అంటే ఇది. తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది ప్రేమ, పిల్లలకు తండ్రుల మీద ప్రేమ ఉండదు, గౌరవం ఉంటుంది. యూ షుడ్ గెట్ దీస్ వర్డ్స్ వెరీ కరెక్ట్లీ. ప్రేమ తక్కువ, గౌరవం ఎక్కువ, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి గౌరవం తక్కువ. పిల్లల్ని గౌరవిస్తారా తల్లిదండ్రులు? నో, ప్రేమిస్తారు. సో ఇటువంటి విషయాలు కూడా మన ఫ్యామిలీస్లో చెప్పకపోవడము, మన కమ్యూనిటీస్లో చెప్పకపోవడము, మన ఎలిమెంటరీ స్కూల్స్లో లేకపోవడముతోనే ఈ సమాజం ఇది కొంచెం పడుతుంది అనేసి పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ ఏమంటారు, వాట్ ఈస్ దట్ రీసెంట్ థింగ్స్, సెల్ఫీ దిగుదామా అనేసి. మీరు చూస్తుంటారు కదా, సెల్ఫీ దిగడం అంటే డేంజర్ మాకన తోసేస్తుందేమో అనేసి. నిన్న కూడా ఐ వాజ్ సేయింగ్ సంథింగ్, వాట్ ఈస్ దిస్ అంటే వేర్ ఆర్ వి గోయింగ్. ప్రాణం అంటే విలువ లేదు, ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే వీని ప్రాణానికే విలువ లేదు, ఎదుటి ప్రాణానికి. నీ ప్రాణం నీ కర్మ, నీ ఇష్టము. అంటే అది నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు. హౌ కెన్ యూ కిల్ ద అదర్ పర్సన్? పాయిజన్ ఇచ్చి, చాకుతో పొడిచి, సుపారీ ఇచ్చి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? సో ఇదంతా వెర్రితలలు కదా. సో దే నీడ్ టు బి సమ్ కరెక్షన్. ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్హుడ్ అమ్మ దీనికి కూడా కొంత కారణం అమ్మ. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, దట్ ఐ యాక్సెప్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు. అది కూడా వక్ర ఇది పట్టిందమ్మా. 3-4 months బ్యాక్ ఏ CEO, ఏ లేడీ CEO ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కిల్డ్ హర్ ఓన్ స్మాల్ బాయ్, పుట్ ఇట్ ఇన్ ద సూట్ కేస్. గోవాలో ఒక హోటల్లో దిగి కొడుకునో బిడినో చంపి సూట్ కేసులో పెట్టుకొని షీ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద హోటల్. దే గాట్ ఏ డౌట్ అండ్ ద పోలీస్ వాళ్ళు పట్టుకుంటే దిస్ ఇస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సొంత కొడుకుని అంటే ఇక్కడక్కడ చూస్తుంటాం మనము. పుట్టిన పిల్లని తల్లి అంటే అది లెజిటిమేటో ఇలెజిటిమేటో వాట్ ఎవర్ డస్ట్బిన్లో పడేసిపోవడము, చెత్తకుండలో పడేసిపోవడము, ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఇవన్నీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అయినా కూడా బట్ అబ్సల్యూట్ నెంబర్లో అవి కూడా గణనీయంగా వస్తుంటాయి. దానికి తోడు ఇప్పుడున్న దాంట్లో మీడియా ఎక్కువ పెరిగి ఏదో ఒకటి జరిగినా కూడా ఇమీడియట్గా ఇట్ ఈస్ బీయింగ్ ఫ్లాష్డ్ ఇన్ ద సొసైటీ. కొంతమంది మెంటల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఇదే కరెక్టేమో అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓ వాట్ ఈజ్ రాంగ్, వీ కెన్ లవ్ వన్, వీ కెన్ మ్యారీ అదర్ వన్ అండ్ వీ కెన్ కిల్ whomever we do not want. ఈ రెండిట్లో పర్టికులర్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది లవ్ కదా. సో లవ్ ఈజ్ ప్రైమరీ, మ్యారేజ్ ఈజ్ సెకండరీ. సో పెళ్లి చేసుకో, ఎందుకంటే ఇంట్లో ఫోర్స్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకో. పెళ్ళి అయిపోయింది కదా, యు ఆర్ సాటిస్ఫైడా పేరెంట్స్, అయిపోయింది. ఇప్పుడు నేను వీడిని పొడి చేస్తా, నేను నా లవర్ దగ్గరికి పోతా. వాట్ ఈస్ దిస్? సో వెరితలలో పోతా ఉంది. పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్. పేరెంట్స్ షుడ్ బి కేర్ఫుల్, పేరెంట్స్ షుడ్ బి వాచ్ఫుల్. ఏమే అంటే అమ్మాయి కొంచెం వంకరతోవలో పోయే అవకాశం ఉందని గమనించి ఇమీడియట్గా మ్యారేజ్ చేయాలని నా పాయింట్. అంటే వాళ్ళని కన్విన్స్ చేసు అది. అండ్ తర్వాత ఇంటికి ఆడపిల్లలు అంటే మగపిల్లలు అయినా కూడా
ఒక 5-6 కాగానే దే షుడ్ బి ఎట్ హోమ్ అమ్మ. అంటే వాళ్ళ కాలేజ్ కానీ వర్క్ ప్లేస్ నుంచి కానీ ఇంటికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం లోపల దే షుడ్ బి ఎట్ హోమ్, నాట్ వాండర్ హియర్ అండ్ దేర్ అండ్ కమ్ టు హోమ్ ఐజ్ దే లైక్ ఎట్ 9 o'clock. ఇప్పుడు హైటెక్ సిటీలో హైదరాబాద్లో పబ్స్లో అంత ఆడపిల్లలు ఉంటారంటే మై ఏజ్ డస్ నాట్ పర్మిట్ మీ టు ఈవెన్ టు హియర్ దోస్ థింగ్స్, టు సీ దోస్ థింగ్స్. నేను 9-10 గంటలు మార్కెట్లో ఉండను, బజార్లో ఉండను. జనరల్లీ 6-7 కల్లా ఐ విల్ బీ ఎట్ హోమ్. కానీ ఇవన్నీ మీడియాలో మనకు తెలుస్తుంటాయి. అదంటే డబుల్ ఎడ్జ్డ్ వెపన్ కదా. మీడియా కూడా ఎలా అయిందంటే కొన్ని విషయాలు దే షుడ్ నాట్ పబ్లిసైజ్, చెప్పకూడదు. తెలిసినా కూడా వాళ్ళకే పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ పర్పస్కి అవసరం. కానీ దే నీడ్ నాట్ ఎవ్రీథింగ్ ఒక సమాజం ఒక డస్ట్బిన్ అనుకొని ఉన్నదంతా దాంట్లో పడేయకూడదు. అంటే పెళ్లి చేసుకున్నారు అంటే మీరు పేరెంట్స్ అనేవాళ్ళు లేదు నువ్వు ఇతన్నే చేసుకోవాలి అని ఫోర్స్ చేయడం వల్ల ఇంకొక ప్రాణం బలి తీయడానికి కారణం అవుతున్నారు కదా సార్. అంటే ఆల్రెడీ ప్రేమించి ఉంటారు, లేదు నువ్వు అక్కడ మర్చిపో, మేము చూపించిన వాళ్ళని ఆ ప్రేమ వరకు రానియకూడదు తల్లిదండ్రులు. అయిన తర్వాత వద్దని చెప్పడానికి తల్లిదండ్రులు కూడా నేను దోషులుగానే భావిస్తాను. నీవు డైలీ వాచ్ చేస్తున్నావా, మీ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడికి వస్తుంది, ఎవరితోని సహచర్యంలో ఉంటుంది అనేది గమనించాల్సిన బాధ్యత ఉంది కదా తల్లి కానీ తండ్రికి కానీ. ఎవరికి కుదిరితే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ మా నాన్న వాళ్ళలో బిజీ ఉంటే హౌ ఈజ్ దిస్ అంటే ఆపోజిట్ జెండర్ పట్ల అట్రాక్ట్ అయ్యే ఏజు వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ షుడ్ బి మోర్ కేర్ఫుల్, నెంబర్ 1. ఇంకొకటి హయ్యర్ స్టడీస్లో ఉంటే కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్లో ఉన్నంతసేపు ఈ సైడ్ విషయాలు రాకపోవడానికి ఆస్కారం ఉంది. అంటే దానికి ఎక్సెప్షన్స్ ఉన్నా కూడా. సో యు ఆర్ ఫుల్లీ బిజీ దట్ అంటే దీని గురించి ఆలోచించే సమయమే మీకు లేనటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుండాలి. ఇది వెన్ వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఐ మీన్ మచ్ లేటర్ దెన్ 18 years. సో ఆ గ్యాప్ ఉండాలి, మీరు ఆ గ్యాప్ లో చదువుకోవాలి. అది ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ మైండ్ వి సే. యువర్ మైండ్ ఈజ్ సో ఆక్యుపైడ్ దట్ ఐ హావ్ నో టైమ్ టు థింక్ ఆన్ దిస్ ఎట్ ఆల్. వేరే వాళ్ళు అదర్ జెండర్ వాళ్ళతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇట్ ఇస్ నాట్ ఏ వెల్కమ్ థింగ్. టు ది పాయింట్, ఎంత అవసరం ఉందో అంతే. చిట్ చాటింగ్లు నో, డేటింగ్లు నాన్ సెన్స్. వాట్ ఈస్ దిస్ అపాయింట్మెంట్ అంటాం మనం మామూలుగా. అపాయింట్మెంట్ ఓకే, ఏదైనా అఫీషియల్గా కానీ లేకపోతే అవి ఏదైనా చదువుకునేది ఉంటుంది. ఇక మీ ఫిమేల్ స్టూడెంట్స్ ఫిమేల్ వాళ్ళతో చదువుకోవాలి, మేల్స్తో చదువుకోవాలి. ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అడిగితే నో ప్రాబ్లం. ఆపోజిట్ జెండర్ గంట తరబడి ఫోన్లో కూడా మాట్లాడకూడదు. నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటమ్మా, మ్యారేజ్ అయ్యేంత వరకు ఇర్రెస్పెక్ట్ ఏ జెండర్ వాళ్ళు అయినా కూడా ఆపోజిట్ జెండర్కి దే షుడ్ నాట్ అన్డ్యూలీ ఓపెన్ అప్ అండ్ నాట్ ఐ మీన్ బియాండ్ ఏ పాయింట్ ఓపెన్ అప్ కావద్దు. వాట్ ఈజ్ ఏ పాయింట్, బియాండ్ ఏ పాయింట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చరు, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ సివిలైజేషన్ లెవెల్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అదే మొత్తానికి జీవితాన్ని ఎవరు పాడు చేసుకోవద్దు. లైఫ్లో ఇట్స్ ఎ ఫ్యామిలీ, నో లైఫ్ వితౌట్ ఫ్యామిలీ, ఎస్టాబ్లిష్ ఏ గుడ్ ఫ్యామిలీ. డన్ సార్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే.